This content is uploaded and belongs to Nagini Franchise Telugu. ఏంట్రా బాబు ఇలా చూస్తుంది వాటెవర్. హలో పెద్దమ్మ గారు. బృందా, నేను నీకేం చెప్పాను? నీకు పిల్లల గురించి తెలిసిన వెంటనే నాకు చెప్పమని చెప్పానా This content is uploaded and belongs to Nagini Franchise Telugu. హలో పెద్దమ్మ గారు, తప్పైపోయింది, సారీ. తప్ప? ఇది నీకు చిన్న విషయం అనిపిస్తుందా? ఇక్కడ నా ప్రాణం పోతుంది. నా భయం దేవ్కి ఏమైనా? లేదు, దేవ్కి ఏం కాలేదు పెద్దమ్మ గారు, అతను క్షేమంగా ఉన్నాడు. నేను అతన్ని గుర్తుపట్టలేకపోయాను, సారీ. కానీ ఒక నిమిషం, నువ్వు ఎవరిని గుర్తుపట్టలేదంటున్నావు? ఎవరున్నారు అక్కడ? పెద్దమ్మ గారు, దేవ్ మీ కొడుకు. ఏంటి? ఏం వాగుతున్నావు నువ్వు? దేవ్ అక్కడ ఎలా ఉంటాడు? దేవ్ ఖతార్లో ఉన్నాడు కదా. నువ్వు వాడిని ఎక్కడ కలిసావు? అది మేము ఇక్కడ ఫామ్ హౌస్ లో అందరం ఇక్కడే ఉన్నాం పెద్దమ్మ గారు. This content is uploaded and belongs to Nagini ఇప్పుడే నేను Franchise వెళ్తున్నాను. Telugu. హలో పెద్దమ్మ గారు. ఆకాష్! ఈ తలుపు ఎవరు లాక్ చేశారు? లిల్లీ, కార్తీక్, తలుపు తీయండి. ఎవరైనా ఉన్నారా? This content is uploaded and belongs to Nagini Franchise Telugu. ఎవరు లేరు ఇక్కడ. ఓ నో. యా, స్ట్రైట్ అండ్ దెన్ రైట్. ఓకే. ఫారెస్ట్ లో రూట్స్ అని నీకు చాలా క్లియర్ గా తెలుసా? ఫామ్ హౌస్ కి వెళ్లే దారి ఇదే కదా, అందుకే తెలుసు. ఓ లైక్ దాట్. అయినా జీపీఎస్ ఉంది కదా ఈ రోజుల్లో, నేను ప్రత్యేకించి పెద్దగా గుర్తుంచుకోను. నేనేది మర్చిపోను, అన్ని విషయాలు గుర్తుంచుకుంటాను. రియల్లీ? అయితే నీతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అవును, నీ ప్రతి అబద్ధాన్ని పసిగట్టేస్తాను. లిసన్, నువ్వు రిలీజ్ అయినట్లేవు. నువ్వు ప్రతిసారి నేను అబద్ధాలు చెప్తున్నాను అన్నావు. This content is uploaded and belongs to Nagini Franchise వాటికి Telugu. ఏవో కారణాలు ఉంటూనే ఉంటాయి, అందులో నువ్వేం స్పెషల్ కాదు కదా. అంటే నీ ఉద్దేశం నువ్వు కూడా అందులో ఒకదాని అన్నమాట? కాదు, నేను మీలా కాదు. అదేలా? ఇప్పుడే కదా నువ్వే చెప్పావు అందరికీ ఏవో కారణాలు ఉంటాయని. సో టెల్ మీ, నీ అబద్ధం ఏంటి? వాట్స్ యువర్ లై? This content is uploaded and belongs to Nagini Franchise Telugu. గొంతు ఎండిపోయినట్టుంది. ఇది నిజమా అబద్ధం? సారీ, ఇందులో అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ నీళ్లు దొరకడం అంటే లెట్ మీ చెక్ ఇంటికి. This content is uploaded and belongs to Nagini Franchise Telugu. ఈ దగ్గరలోనే ఉంది. ఏంటి? నీళ్ళు. ఈ దగ్గరలో ఒక చెరువు ఉంది, నేను ఇప్పుడే వస్తాను. లిజన్, నేను వస్తాను. వద్దు, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. బట్ హలో, This content is uploaded and belongs to Nagini Franchise Telugu. ఆకాష్! 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 ఏం జరిగింది? ఆకాష్! వైశాలి, ఆకాష్! ఏం జరిగింది? ఆకాష్! ఏమైంది వదినా? దేవ్ ఇండియాకి వచ్చాడు. దేవ్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. దేవుడా, నేను వద్దన్నా ఈ పిల్లాడు వెళ్ళదు. This content is uploaded and belongs to Nagini Franchise Telugu. ఏమైనా చెయ్యి ఆకాష్. నువ్వేం కంగారు పడకు, ఏదో ఒకటి చేద్దాం. నువ్వేం భయపడకు. చేద్దాం. వీళ్ళంతా ఎక్కడున్నారు? మన ఫామ్ హౌస్ లో దేవ్ పెద్ద ప్రమాదంలో ఉన్నాడు, అందుకే వాడు ఇక్కడికి వచ్చాడు. నేను ఇప్పుడే ఫామ్ హౌస్ కి వెళ్ళాలి. వాడిని అక్కడికి పంపించేయాలి. మాట విను. వెళ్ళకుండా వైశాలి. లేదు, నేను ఇప్పుడే వెళ్ళాలి. మాధవ్ మిమ్మల్ని తీసుకెళ్తాడు. అరే, దేవేమైనా చిన్నపిల్లడా? నువ్వు ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు వైశాలి? ఎందుకంటే వాడి పైన దాని నీడ.
This content is uploaded and belongs to Nagini franchise నక్షత్రం నీడ Telugu. ఆశ్లేష నక్షత్రం నీడ పడిందండి. పూజారి గారు, పూజారి గారు, మీరే చెప్పారుగా మీ దగ్గర దేవ రక్షణ కోసం ఒక ఉపాయం ఉందని. నా దగ్గర మంత్రించిన విభూతి ఉంది. ప్లీజ్ ఆ విభూతి నాకు ఇవ్వండి. ఏ ప్రమాదము జరగక ముందే అది నాకు ఇవ్వండి. ఇవ్వండి భగవంతుడా, నా బిడ్డని కాపాడు తండ్రి. This content is uploaded and belongs to Nagini franchise Telugu. This content is uploaded and belongs to Nagini franchise Telugu. This content is uploaded and belongs to Nagini franchise Telugu. This content is uploaded and belongs to Nagini franchise Telugu. భోళా శంకర, నా దేవిని నువ్వే కాపాడాలయ్యా. తనకేం కాకుండా చూడు స్వామి. అత్తయ్య, నన్ను క్షమించండి. ఇదంతా చేయాల్సిన పనేం లేదు. ఎందుకంటే అసలు ఇదంతా మీ వల్లే జరుగుతుంది కదా. మీరు దేవుని గనక పిలవకపోతే తను వచ్చేవాడే కాదు. అసలు ఈ తప్పంతా మీదే. అదేంటమ్మా, నేను దేవుని ఇక్కడికి రమ్మని చెప్పలేదు కదా. అత్తయ్య, మీరు కాదు, కానీ మీ కన్నీరైతే పిలిచింది కదా. ఆ రోజు మీరంతగా బాధపడిపోయి ఫోన్ లో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆకాష్, ప్లీజ్ కనుక్కో దేవ్ ఎక్కడున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. వాడేదైనా ప్రమాదంలో ఉన్నాడేమో. భగవంతుడా, చేస్తున్న హోమం మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడేమో వాడి ఫోన్ కలవడం లేదు. వైశాలి వదిన, నేను గుడికి వెళుతున్నాను. మీ అబ్బాయి దేవగ్రహ స్థితి ఏం బాగోలేదు. చూసారా, నేను ముందే చెప్పాను. అరే విశాలి, ఏం జరగదు, దేవికి ఏమీ జరగదు, భయపడకు. పంతులు గారు, నేను కూడా వస్తాను. సరే రండి. ఆగు ఆగు బాబు ఆకాష్, నేను కూడా నీతో పాటు వస్తాను. పద. నేను కూడా వస్తాను. అమ్మ ఒంటరిగా వెళ్తుంది కదా. ఏమైంది వదినా? వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది తిరిగొచ్చింది. ఆ ఇష్టరూపధారిణి నాగిని తిరిగొచ్చింది. మీరు మళ్ళీ? అది కాదు వదినా, జరగకూడదు ఏది జరగలేదు కదా. మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? అంటే నీ ఉద్దేశం ఏదైనా ప్రమాదం జరిగేంత వరకు వేచి ఉండమనా? వద్దు నా బంగారు తండ్రి,
నేను వెళుతున్నాను. నా కొడుకుని వెతకడానికి వెళుతున్నాను. వాణ్ణి కాపాడుకుంటాను. బోళా శంకర, నా దేవిని నువ్వే కాపాడాలయ్యా. మా కుటుంబం వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే మమ్మల్ని క్షమించు. చూడండి, సంవత్సరాల కిందట నాగుల్ని చంపిన నెమ్మదిగా. సంవత్సరాల కిందట వాళ్ళు నాగుల్ని చంపారు కదా, అది మంచిదేనా? మంచిదే, అది అవసరం కూడా. లేకపోతే నేనెందుకు తప్పును ప్రోత్సహిస్తాను? ఏం జరిగిందో? హోమం భగ్నమైంది. దాని ద్వారా తెలిసింది అప్పుడు జరిగిందైతే ఖచ్చితంగా అది తప్పేనని. నేను చెప్తుంది వింటున్నారా? ఓం శాంతి. ఏమండి, వినండి. నేను ఓం శాంతి. ఒకవేళ అలాంటి నాగినే ఉంటే, తనకి కూతురు కనుక ఉండుంటే, ఆ కూతురు ఇప్పుడు పెద్దదయ్యే ఉంటుంది. అక్కే వచ్చేసి ఉంటుంది. భగవంతుడా, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకుండా చూడండి. ఈ ఆపద నుంచి కాపాడండి మమ్మల్ని. హలో లేడీస్. వెళ్ళండి, అందరూ వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళండి. Content is uploaded and belongs to Nagini franchise. రోహన్, ఇదంతా తర్వాత ముందు మీరు చెప్పండి, అసలు మీరంతా ఇప్పటి వరకు ఎక్కడున్నారు? అదే కదా, కనీసం ఫోన్ చేసి చెప్పాలన్న కామన్ సెన్స్ కూడా లేదా మీ అందరికి? అరే ప్లీజ్ రిలాక్స్ గా ఉండండి, మేమందరం వచ్చేసాంకా. వైశాలి అక్కకి ఫోన్ చేసి చెప్పండి వీళ్ళంతా వచ్చేసారని. 1 సెకండ్. గీతాంజలి, ఇలా రా. Nagini franchise. దేవ్, దేవ్ ఏంటి దేవ్ రాలేదా? డాడ్, దేవ్ బృందా 9 కోసం ఆగిపోయాడు. తను మాతో రాలేదు. భగవంతుడా, పిల్లలందరూ ఇంటికొచ్చేశారు. దేవు రాలేదు. ఎక్కడున్నాడో ఏమిటో. అమ్మా, నన్ను క్షమించమ్మా. నాకు అర్థం కావడం లేదు ఇది ఎలా జరిగిందో. నేను చేసిన దాడి ఎలా విఫలమైందో నాకు అసలేమీ తెలియడం లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై దృష్టి పెట్టాను. మన వల్ల ఎక్కడో పొరపాటు జరిగిందమ్మా. నాకిప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఆ కుటుంబంలో ఇష్టరూపధర నాగ ఉందని. అది ఎవరో కాదు, ఆ దేవని. నేనెందుకు తెలుసుకోలేకపోయానమ్మా. నన్ను క్షమించమ్మా. ఇందులో నీ తప్పేమీ లేదు. బహుశా తప్పంతా నాదేనేమో. నేనే వారందరిపై దృష్టి పెట్టాల్సింది. నీ తప్పు ఎంత మాత్రమూ లేదు. అది కాదమ్మా, ఆ కుటుంబంలో వాళ్ళకి ఇది ఎలా సాధ్యమైంది? ఆ దేవి ఇష్టరూపధర నాగుగా ఎలా అయ్యాడు? ఆ నాగు ఇంకెవరైనా అయ్యుండొచ్చు కదా. లేదమ్మా, నాకు తెలుసు కదా అక్కడ దేవ్తో పాటు ఇంకెవరూ లేరు. ఆ దేవ్ ఏ లోయలో అయితే పడిపోయాడో అదే లోయలో నుండి నాగు రూపంలో బయటకొచ్చాడు. అమ్మా, ఆ నాగెవరో నీకేమైనా తెలిసినట్టు అనిపిస్తుందా? నాగజాతి అందరితో మీరు బంధం తెంచుకున్నప్పటికీ కూడా మీకు వాళ్ళ గురించి ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఓహో, నాకు అర్థమైంది. పింగళి వంశానికి నాగలోకపు అతిపెద్ద శక్తి ఏదో దొరికింది. అంటే నీ ఉద్దేశం నాగమణి?